హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్న విక్కీ షాక్ లో పద్మావతి. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా విక్కీ గుడి నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి రాగానే పద్మావతిని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీంతో పద్మావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సారు ఏమై ఉండాలి, ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు సారు, ఏమైందో చెప్పండి అని పద్మావతి టెన్షన్ గా అడుగుతూ ఉంటుంది. దీనికి విక్కీ పద్మావతి అక్క చాలా ప్రమాదంలో ఉంది అని చెప్తాడు. ఏంటి సారు ఏమంటున్నారు మీరు, వదిన గుడికి కదా వెళ్లారు, ప్రమాదంలో ఉన్నారంటారేంటి అని పద్మావతి అంటుంది. అక్క గుడికే వెళ్ళింది పద్మావతి, కానీ అక్కడి నుంచి ఆ నీచుడు తీసుకెళ్లిపోయాడంట. ఇప్పుడు అక్క వాడి దగ్గరే ఉంది, అక్కడిని చంపేస్తాను అని వాడు నన్ను బెదిరిస్తున్నాడు, నాకు ఫోన్ చేశాడు అని విక్కీ ఏడుస్తూ చెప్తాడు. ఆ మాటలు విని పద్మావతి షాక్ అవుతుంది. అదేంటి సారు, వదిన వాడి చేతిలో చిక్కుకుపోయింది, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి, వదినని ఎలా కాపాడాలి అని పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది. పద్మావతి ఎలాగైనా సరే అక్కని కాపాడుకోవాలి, అక్క లేకుండా నేను ఉండలేను, కానీ ఎలాగో నాకు అర్థం కావట్లేదు, ఏం తోచట్లేదు, నాకు ఏడుపు వస్తుంది అని విక్కీ అంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.